కథ పేరు సౌదామిని ఆంటీ. ఉదయము 11 గంటలు. డాడీకి సీరియస్. వెంటనే వచ్చేవే, బావగారిని రాహుల్ గారిని కూడా తీసుకునిరా. తమ్ముడి నుంచి ఫోను. ఒక్కసారిగా నరాల్లోని శక్తి అంతా ఆవిరైనట్లయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఎవరూ గమనించలేనప్పటికీ పక్క సీట్లో జాను పసిగట్టేసింది. ఏంటి, ఎనీథింగ్ సీరియస్ అని అడిగింది. డాడీకి సీరియస్గా ఉందట. వెళ్తున్నా, బాస్కి చెప్పు, నేను తనకి కాల్ చేస్తానని కూడా చెప్పు అంటూ చకచక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లిఫ్ట్ వైపు పరిగెత్తాను. పార్కింగ్లో కాంతికి ఫోన్ చేసి విషయం చెప్పేశాను. ఇంటికి వెళ్ళి రాహుల్ని తీసుకురమ్మని చెప్పాను. బండి నడిపే శక్తి లేనప్పటికీ దాన్ని అక్కడే వదిలేసి ఆటో ఎక్కి నేరుగా అమ్మ వాళ్ళ కాలనీకి బయలుదేరాను. ఆటోలో వెళుతున్నంతసేపు ఆలోచనలన్నీ డాడీ చుట్టూనే. మా కోసం ఆయన ఎంత తప్పించిపోయారో గుర్తొచ్చేసరికి మళ్ళీ కళ్ళల్లో నీళ్లు. ఆటోవాడు గమనిస్తాడేమని నలకపడినట్టుగా కళ్ళు నలుపుకుంటూ మేనేజ్ చేశాను. చిన్నతనం గుర్తొచ్చింది. తన కోలింగ్స్ వాళ్ళు పిల్లల్ని ఎక్కడో దూరాన్న గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చేర్పిస్తే నా పిల్లల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనంటూ డాడీ ఇంటి పక్కనే ఉన్న చిన్న ప్రైవేటు స్కూల్లో మమ్మల్ని చదివించారు. ఇంకా చెప్పాలంటే నన్ను తమ్ముణ్ణి అరచేతుల్లో పెట్టుకొని ప్రాణంగా ప్రేమించారాయన. మా ఇద్దరికి జున్ను అంటే తగిష్టం. మల్కాజ్గిరిలో ఉన్న మంచి రుచికరమైన జున్ను దొరుకుతుందని ఎవరో చెప్పారట. ఇంకేముంది, వీలైనప్పుడల్లా 10 కిలోమీటర్ల దూరానున్న మల్కాజ్గిరికి వెళ్ళి జున్ను తెచ్చి అప్పటికప్పుడు తినిపించేవారాయన. స్కూలు పిల్లల దశ నుంచి ఉద్యోగాలు చేసే దశ వరకు చేరుకున్నా మాకన్నీ ఆయనే ప్రేమగా చేసేవారు. ఉద్యోగం వచ్చాక తెల్లవారుజామున నేను ఆఫీస్కి బయలుదేరుతుంటే తాను లేచి కూర్చునేవారు. ఎందుకు డాడీ, నువ్వు పడుకోవచ్చు కంటే స్టవ్ మీద వేనీళ్లు బకెట్లో పోసుకోలేవు, నువ్వు మీద పోసుకుంటావని భయం అంటూ నవ్వేసేవారు. నిజానికి చిన్నప్పుడు కాదు, పెద్దయ్యాక కూడా ఆయన అన్నం కలిపి నోట్లో పెడితేనే తప్ప మా ఇద్దరికి తిన్నట్టుండేది కాదు. పిల్లల్ని గారం చేస్తారంటూ అమ్మ అరుస్తుండేది. అయినా కూడా ఆయన పట్టించుకునేవారు కాదా. ఇంకా మాకు ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా ఆయన తల్లలీడిపోయేవారు. బెడ్ దగ్గరే కూర్చొని సేవలు చేసేవారు. ఇంటికి రావటం ఎప్పుడైనా లేట్ అయితే మా కోసం స్కూటర్ తీసుకొని మెయిన్ రోడ్డుకి వచ్చి కూర్చునేవారు. అమ్మకి ఎంతో పనిచేసి పెట్టేవారు ఆయన. తెల్లవారుజామున లేచి కూరగాయలు తరిగివ్వటం, విసుక్కోకుండా ఎప్పుడంటే అప్పుడు వంటలో సహాయం చేసి వడ్డన చేయటం వరకు అన్నీ ఆయనే చేసేవారు. ఫ్లాటుకు చేరుకున్నాను. మేమంటే అనుక్షణం అల్లాడిపోయిన డాడీ ఆచేతనంగా బెడ్పై అపస్మారక స్థితిలో ఉండటం చూసి దుఃఖం పొంకొచ్చింది. అమ్మ లేచి వచ్చి నన్ను కౌగిలించుకొని బోరుమంది. మరదలు రమ్య కూడా సన్నగా రోదిస్తుంది. తమ్ముడు కూతురు 4 ఏళ్ల అవని మేమంతా ఏడుస్తుంటే బిక్కమొహం వేసుకొని చూస్తుంది. తమ్ముడు తన కళ్ళల్లో నీళ్లు కనబడేయకుండా తల వంచుకొని కూర్చున్నాడు. చుట్టుపక్కల ఫ్లాట్లోని ఆప్తులు ఆత్మీయులు అంతా చేరిపోయారు. అందరి మొహాల్లోనూ విషాదం అలుముకుంది. అంతలోనే రాహుల్ తీసుకొని కాంతు, వాళ్ళ తమ్ముడు క్రిష్, అత్తయ్య, మామయ్య అంతా వచ్చారు. వచ్చి రాగానే రాహుల్ నా ఒళ్ళో దూరి తాతకేమైంది మమ్మీ అంటూ అడుగుతానే ఉన్నాడు. మామయ్య గారు తమ్ముడిని దగ్గరికి పిలిచి ఏమిటి పరిస్థితి అని అడిగారు. వాడేదో మాట్లాడుకున్న గొంతు పెగల్లేదు. ప్లక్ ఫ్లాట్ పవన్ అంకులు కల్పించుకొని అంతా అయిపోయింది సార్, గంటో అరగంటో అంతే అన్నాడు. అంత దుఃఖంలోనూ నాకు చటుక్కున సౌదామిని ఆంటీ గుర్తొచ్చారు. తమ్ముడిని పిలిచి వాడి చెవిలో ఏదో చెప్పాను. వాడు సాలోచనంగా తొలిపి బయటికి నడిచాడు. సౌదామిని ఆంటీ మా కుటుంబానికి ఆత్మబంధువు. ఆర్థికంగా మమ్మల్ని ఎన్నోసార్లు ఆదుకుంది. ఆవిడంటే డాడీకి మహా ఇష్టమని ఇంట్లో అందరికీ తెలుసు. కానీ తప్పుగా అనుకునేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరిది మంచి ఫ్రెండ్స్ అనేది అమ్మ. అమ్మకు ఆవిడంటే చాలా ఇష్టం. ఆంటీ మా చిన్నప్పుడు తమ్ముడికి నాకు బర్త్డే గిఫ్ట్లు ఇచ్చేది. ఆంటీ గిఫ్ట్ కోసం ఇద్దరం ఆశగా ఎదురు చూసేవాళ్ళం. కారణం, ఖరీదైన గిఫ్ట్ ఏదో తెచ్చేదావిడ. డాడీ ఆంటీ ఇంచుమించు రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు. వాళ్ళ మధ్య సాహిత్యము, రాజకీయ చర్చలే ఎక్కువగా సాగేవి.
వారానికోసారైనా ట్యాంక్ బండి మీద కలిసేవాళ్ళు. అక్కడ వారి ముచ్చట్లు, పుస్తకాలు, పేపర్లు, రాజకీయాలు, సాహిత్యం వీరి చుట్టూనే తిరిగేది వాళ్ళ సంభాషణ అంతా. ఎంత చనువున్నా వాళ్ళిద్దరూ ఏకవచనంలో పిలుచుకోవటం మేమెప్పుడూ చూడలేదు. మీరంటే మీరు అని గౌరవించుకునేవారు. చిన్నప్పుడు పెద్దగా తెలిసేది గాని ఆవిడొస్తే చాలు డాడీ మొహం మతాబ్లా వెలిగిపోయేది. తమ్ముడి కంటే డాడీతో నాకు చనువెక్కువ. అందుకే పీజీలోకి వచ్చాక అప్పుడప్పుడు ఆంటీ విషయాలు అడిగేదాన్ని. తాను చెప్పిన దాన్ని బట్టి ఆవిడ తన క్లాస్మేట్ అని, పరస్పరం ఇష్టమే కానీ ఎందువల్ల ఒకటి కాలేకపోయేవారు. వాళ్ళ చుట్టాల్లో ఎవరినో చేసుకొని ఆవిడ దుబాయ్ వెళ్ళిపోయాక అమ్మని చేసుకున్నారు డాడీ అని ఆ తర్వాత నాకు తెలిసింది. తర్వాత డాడీ హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాడు. అటు తర్వాత ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. 7 ఏళ్ల తర్వాత కాబోలు హఠాత్తుగా డాడీకి ఆమె ఓ రోజు ట్యాంక్ బండి మీద కనిపించారంట. అప్పటికే ఆమెకు భర్త పోయారట. దాంతో హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ తన అన్నగారింట్లో ఉంటున్నారు. అప్పటి నుంచి డాడీకి తన ప్రియనేస్తాన్ని తిరిగి కలుసుకున్నందుకు ఎంతో ఆనందం వేసింది. ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు అడదాదాప డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చేవారు. ఆవిడకి వీలున్నప్పుడు మా ఇంటికి వచ్చి ఆయనను చూస్తూ వెళ్ళేది. క్రమంగా పెద్దవాళ్ళు అవటంతో రాకపోకలు కాస్త తగ్గినట్టున్నాయి. నా పెళ్ళయ్యాక ఆంటీ వివరాలు పెద్దగా తెలియవు. 2 వారాల క్రితం జరిగిన యాక్సిడెంట్తో నాన్న అపస్మారానికి చేరుకున్నాడు. ట్రీట్మెంట్ అయ్యాక డాక్టర్లు చెత్తులు ఇచ్చేశారు. ఆ పరిస్థితుల్లో ఆసుపత్రి కన్నా తనకిష్టమైన ఫ్లాట్కే తెస్తే డాడీకి మనశ్శాంతి వస్తుందని తమ్ముడు ఇంటికి తీసుకువచ్చాడు. సాయంత్రం 4 గంటలు ఇంటి ముందు ఎవరిదో కారు ఆగింది. అందులో నుంచి దిగిన ఒక పెద్దావిడ మెల్లగా అతి కష్టం మీద మెట్లెక్కింది. వయసు తెచ్చిన మార్పు వల్ల మనిషి వడిలిపోయిందే తప్ప ఒకప్పుడు మంచి అందగత్తే అనిపించేలా ఉంది ఆవిడ విగ్రహం. మెల్లగా కళ్ళజోడు సవరించుకుంటూ వచ్చి డాడీ బెడ్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని తదేకంగా డాడీనే చూస్తుంది. అప్పుడు గాని నేను ఆవిడని గుర్తుపట్టలేదు. ఆవిడే సౌదామిని ఆంటీ. ఎప్పుడో నా పెళ్లికి చూశాను. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమెను చూడటం. అమ్మ కూడా అప్పుడే గుర్తుపట్టినట్టుంది. ఇద్దరూ కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళాము. పలకరింపంగా నవ్వాము అనుకున్నాం గాని ఎవరి నవ్వుల్లోనూ జీవం లేదు. ఆంటీ చెప్పిన దానికి అమ్మ, తమ్ముడు, నేను, కాంతు ఒప్పుకున్నాం గాని మామయ్య గారు ఒప్పుకోలేదు. ఆవిడేదో చెప్పటం, తగుదునమ్మా అని మీరు తలూపటం మీకేం పిచ్చపట్టలేదు కదా అన్నారు కొంచెం సీరియస్గా. సారీ అంకుల్ అని నేనేదో ఏదో అనపోతుంటే ఆయన లేచి విసా ఫ్లాట్ బయటికి నడిచారు. ట్యాంక్ బండ్ ఒక కారు మెల్లగా పోతుంది. డ్రైవింగ్ సీట్లో తమ్ముడు, వాడి పక్కన నేను. అద్దాలు దించేయటంలో సాగర్ మీద నుంచి వస్తున్న చల్లని గాలి వచ్చి మా ముఖాలను తాగుతుంది. వెనక సీట్లో కళ్ళు మూసుకొని కూర్చున్నారు డాడీ. పక్కనే కూర్చున్న అమ్మ తడవ తడవికి పమిట కొంగుతో కళ్ళొత్తుకుంటుంది. వింటున్నారో లేదో కూడా పట్టినట్టుగా ఆమె పక్కనే కూర్చున్న ఆంటీ డాడీకి ఏదో చెప్తుంది. అక్కడ ఉన్న బుద్ధ విగ్రహాన్ని చూపెట్టింది. శ్రీశ్రీవ విగ్రహాన్ని కూడా చూపించింది. అలాగే ట్యాంక్ బండ్ రోడ్డు మీద 2-3 రౌండ్లు వేశాం. ఆశ్చర్యం, అప్పటి వరకు అపస్మారకంలో ఉన్న డాడీ శరీరంలో చిన్నపాటి కదిలిక. ఇంటికి వచ్చేసరికి ఆయన కనురప్పులు బరువుగా తెరుచుకోవటానికి ప్రయత్నం చూసి మా అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెల్లివిరిశాయి.